నమస్తే, నేను మీ కావ్య. వెల్కమ్ టు టీవీఎన్ఎక్స్టీ. ఇవాళ నాతో పాటు ఉన్న గెస్ట్ ఎక్స్ మార్కెట్ చైర్మన్ ఎస్ నరసింగం గారు. ఆయనతో మాట్లాడి బోల్డ్ అనే విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే మేడం. ఎలా ఉన్నారండి? చాలా బాగున్నాం. మీ ఫేస్ మీద ఆ చిరునవ్వు ఎప్పటికీ అలాగే ఉంటుంది. అంటే చాలా మంది, అంటే మీ ప్రజలకి, అంటే మీకు తెలిసిన వాళ్ళకి చాలా మందికి ఇష్టం అని విన్నాను. అలాగే నవ్వుతూ ఉండండి హ్యాపీగా. ఓకే మేడం. ఓకే. సో కరోనా టైంలో ఎలా నడుస్తుంది మీ లైఫ్? కరోనా టైంలో అండి, కరోనా టైంలో మా లైఫ్ మా దగ్గర కొంచెం మంచిర్యాల డిస్టిక్లో ఫస్ట్లో తక్కువనే ఉండే, ఇప్పుడు చాలా ఎక్కువైంది. కాబట్టి మా ప్రభుత్వం కూడా దాన్ని సునిశ్చితి బాగా చేస్తుండ్రు. మా దగ్గర సోషల్ ఆర్గనైజేషన్ కూడా కరోనా వాళ్ళకు అందరినీ ఆదుకుంటుండ్రు. వాటి కరోనా కిట్స్ కానీ ఏమి కానీ అన్నీ పడుతుండ్రు. కాబట్టి మా ప్రభుత్వం ఎప్పటికీ ఎల్లవేళగా కరోనా గురించి ఖచ్చితంగా ఆలోచిస్తుంటుంది. టీఆర్ఎస్ కండువా ఎప్పుడు కప్పుకున్నారు మీరు? టీఆర్ఎస్ కండువా 2001లో మేడం. 2001లో నేను పార్టీలో జాయిన్ అయ్యాను. అంతకుముందు ఏ పార్టీ లేదు. కాబట్టి 2001 నుంచి నాకు పార్టీలో ఎంతో చాలా ఆనందంగా ఉంది. చాలా సర్వీస్ చేస్తున్నాను. కేసీఆర్ కానీ, కేటీఆర్ గారు కానీ, హరీష్ రావు గారు కానీ నన్ను గుర్తిస్తారు చాలా. ఎక్కడ ఉన్నా కానీ నరసింహం అన్న అంటారు, నరసింహం గారు బాగున్నారు అంటారు. కాబట్టి చాలా బాగా ఉన్నాను. అంటే మిగతా పార్టీల పైన మీకు చెడు అభిప్రాయం ఉండడం వల్ల టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యారా? లేదు మేడం, నాకు 2000 బిఫోర్ నాకు అసలు పార్టీ అంటే నేను ఏ పార్టీలో ఇవ్వలేదు. పార్టీలు అంటే వినేవాళ్ళం అంతేగాని ఏ పార్టీలో జాయిన్ కావాలని ఎప్పుడు లేకుండే. ఎందరో జనాలు రమ్మని చెప్పారు, పార్టీకి రమ్మని, కానీ మేము పోలేదు. పార్టీలో చేరిన తర్వాత ఆ పార్టీలు ఎందుకు పోతారు, ఆ పక్క పార్టీ అందులో పోవద్దని మాకు మిగతా పార్టీలన్నీ చెప్పేవాళ్ళు. అయినా కానీ మేము చెప్పాము, సార్ మేము మొదటి ఇదే పార్టీలో ఉన్నాం కంటే ఇప్పుడే ఇదే పార్టీలో ఉంటున్నాం అని చెప్పే విషయం జరిగింది. అంటే టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అవ్వడానికి ముఖ్య కారణాలు ఏంటి? ఎందుకని టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అవ్వాలనుకున్నారు? అంటే మేడం, ఎప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పటికి సంవత్సరాల తరబడి ఉంటుంది. వాళ్ళు ఏం పనులు చేసినట్టుగా ఏం కనబడతలేదు ఎక్కడ. కానీ ఇంతకుముందు ఎమ్మెల్యేలు అంటే వచ్చే హైదరాబాద్లో ఉండేవాళ్ళు. ఇప్పుడు అలాంటి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎమ్మెల్యేలంతా ఊళ్ళలోనే పబ్లిక్ దగ్గరే ఉంటున్నారు, కానీ రావట్లేదు. టీఆర్ఎస్ పార్టీలో చేరడానికి నేనే కాదు, యావత్తు తెలంగాణ ప్రభుత్వం కూడా టీఆర్ఎస్ పార్టీలో చేరడానికి అందరూ వస్తున్నారు. కాబట్టి టీఆర్ఎస్ పార్టీ చాలా చక్కగా చేస్తుంది. ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఎంతో విధాలు చేసుకుంటూ అందరూ తెలిసిన విషయమే. కాబట్టి అందు గురించే టీఆర్ఎస్ పార్టీలో ఉండడం జరుగుతుంది. అంటే పొలిటికల్గా మీది ఎన్ని సంవత్సరాలు ఎక్స్పీరియన్స్? పొలిటికల్ సంవత్సరంలో 2001 నుంచే మేడం. 2001 దానికి ముందు అసలు ఎలాంటి పార్టీస్ లేదు, ఏ పార్టీ లేదు. 20 సంవత్సరాలు, సుమారు 20 సంవత్సరాలు అయింది. 21 సంవత్సరం అయింది. ఓకే. ఈ 21 సంవత్సరాల్లో మీరు నేర్చుకున్నది ఏంటి? మేము నేర్చుకున్నది ఏంటండి, మా ఊళ్ళో కానీ ఎక్కడ కానీ కేసీఆర్ గారు చెప్పిన ప్రకారంగా ఏ పని, మా ప్రభుత్వం రాకముందు కూడా ఎక్కువ పనులు చేసాం, ఎవరికి కానీ ఏది కానీ. ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఇప్పుడు ప్రభుత్వాన్ని చాలా పేదవాళ్ళు కానీ, వర్కర్స్, ఉమెన్స్ కానీ ఎంతో వాళ్ళని దేవుడిగా వెళ్తుండ్రు. కాబట్టి దాని గురించే మేము టీఆర్ఎస్లో ఉండడానికి కానీ, టీఆర్ఎస్లో చక్కగా ఉంటుంది అనుమంతుని అందరు పార్టీలు కూడా, మా పార్టీ ఇంకా 20 సంవత్సరాలు కూడా ఇదే పార్టీ లాగానే ఉంటుంది. కేసీఆర్ గారు మీకు ఏమైనా అవుతారా? రిలేటివ్స్? లేదండి, రిలేటివ్ ఏం గారు, వారి ఎల్మా మేము పద్మశాలి, రిలేటివ్ ఏం కాదు. మీకు కేసీఆర్ గారికి చాలా సన్నిహితం ఉంది, అంటే మిమ్మల్ని ఎప్పుడు కలిసినా కూడా మొదటి నుంచి కూడా మంచి ర్యాపో ఉంది మీకు. దానికి గల కారణాలు ఏంటి? కారణాలు ఏంటంటే మేడం, వారు ఫస్ట్ రోజు మీటింగ్ వచ్చిండ్రు. ఆ మీటింగ్ రోజు సుమారు 5,000 మంది వచ్చారు మాకు పలిగారు. నేను ఫస్ట్ నన్నే మాట్లాడమని చెప్పినారు. నేను ఇంట్లో చక్కగా మాట్లాడినా కదంటే, ప్రభుత్వం వచ్చే వరకు కూడా మా పైసలు మేము పెట్టుకొని మీటింగ్లు కానీ ఏమి కానీ చేస్తూ ఒక్క న్యాయ పైసా కూడా పార్టీని ఆశించకుండా పనిచేస్తామని ఖచ్చితంగా బద్దలు పెట్టినట్టు చెప్పాను వారికి. అప్పటి నుండి వారు బాగా ఇంప్రెషన్ అయ్యి నేను ఎక్కడ ఉన్నా కానీ చాలా మందలిస్తారు, మంచిగా 2014 బిఫోర్ కూడా ఎక్కడ మీటింగ్లు ఉన్నా కానీ నన్ను పిలిచి మాట్లాడి మంచిగా చేసి చెప్పేవారు. మా దగ్గర వచ్చినప్పుడు, నంబర్ ఆఫ్ టైమ్స్ వచ్చినప్పుడు నేను వేరే మీటింగ్లు కూడా అన్నీ, అప్పుడు అంటే ఒకటి దగ్గర కాదు కదా, అన్నీ మన తెలంగాణ జిల్లాలో అన్నింటిలో మీటింగ్ అయినప్పుడు కూడా అటెండ్ అయ్యాను. అప్పటి నుండి చాలా గుర్తింపు ఉంది. అంటే మీకు కేసీఆర్ గారు సీఎం అవ్వకముందు ఆయన తెలంగాణను తీసుకొచ్చే టైం నుంచి కూడా మీకు బాగా పరిచయం, మీరు చూసారు ఆయనని ప్రతి ఒక్క స్టేజ్ లో, ఆయన కృషి కానీ ఆయన పట్టుదల ఎలా ఉండేది? చాలా బాగున్నది.
ఆయనే సీఎం అయినాక కూడా నేను ఎక్కడున్నా కానీ వారు మందలిస్తారు, చూసి మందలిస్తారు, బాగున్నారు అంటారు. ఇప్పటికి కూడా అంటారు. అందరూ మా డిస్టిక్ వాళ్ళు కూడా చాలా ఇది చేస్తారు. సార్ అందరికన్నా నరసింహం గారు కేసీఆర్ గారి దగ్గర అని ప్రతి ఒక్కరికి తెలుసు. జనాలు కూడా మా దగ్గర ఏమంటారంటే, అప్పుడు ప్రభుత్వం రాకముందు గవర్నమెంట్ ఆఫీసులలో డూప్లికేట్ కేసీఆర్ గారు అయితే అంటారట. నాకు ఒకటి చెప్తుండే ఒకరోజు, సార్ మేము ఇట్లా అంటారు ఆఫీసు అందరూ అంటారు. సరే నవ్వుకుంటూ ఉండేవాడిని. నేను అదే అందాం అనుకుంటున్నాను. నేను బంధువులా ఏంటి అని అడగడానికి గల కారణం అదే. చూడడానికి కొంచెం సేమ్ గా అనిపిస్తున్నారు ఫేస్ కాదు. మెయిన్ అంటే కేసీఆర్ గారు ముక్కు హైలైట్ అని అంటుంటారు. అదే తెలంగాణ ప్రజలకు చాలా ఇష్టం. ఈ కరోనా టైంలో కూడా కేసీఆర్ గారు చేపట్టిన కార్యక్రమాలు, అలాగే కరోనాకు సంబంధించి ఆయన మాట్లాడిన తీరు, వీటన్నిటికంటే ఇంట్లో ఒక పెద్ద మనిషి మాట్లాడిన విధంగా ఆయన హామీ ఇచ్చి కొంచెం ధైర్యం చెప్పారనే చెప్పుకోవచ్చు. ఈ కరోనా అనేది తగ్గుతుందా పెరుగుతుందా అన్నది పక్కన పెడితే మాట ఇవ్వడం వరకు అయితే బాగా మాట్లాడారు. ప్రెస్ మీట్స్ లో సండే వచ్చిందంటే లైక్ ప్రెస్ మీట్ పెట్టిరంటే ఇంకా వినడానికి రెడీగా ఉంటారు టీవీ ముందు. సో ఏమనిపించింది మీకు, కేసీఆర్ గారు ఇంకా డెవలప్ చేస్తుంటే బాగుంటుండేనా? కేసీఆర్ గారు ఇప్పుడు కూడా చాలా డెవలప్ చేస్తారు, ఇంకా చేస్తారు మేడం. ఇప్పుడు ప్రతిపక్షం ఏంటంటే కేసీఆర్ గారు ఎక్కువ పామాదులు పడుకుంటారు, నేను చేస్తలేరు అంటారు. కానీ యావత్ ప్రపంచం సబ్జెక్ట్ ఇది, ప్రపంచం మొత్తం వచ్చింది, మనకు తెలంగాణకే రాలే. అవును, ఒకనొక టైంలో కేసీఆర్ ఎక్కడ వెళ్ళిపోయారు, మిస్సింగ్ అని చెప్పి చాలా ట్రోలింగ్స్ జరిగింది. ఎక్కడికి ఆయన కూడా కరోనా వచ్చిందా, లేకపోతే ప్రజలకి సమాధానం ఇవ్వలేక పక్కకి వెళ్ళిపోయారా? ఇంత మాట్లాడిన ఆయన ఇప్పుడు ఎందుకు మాట్లాడట్లేదు? లేదు, కరోనా ఆయనకి ఏం రాలేదు మేడం. ఆయన అప్పుడప్పుడు పామాదులు పోయి రెస్ట్ తీసుకుంటాడు, కానీ ఆయనకి ఇప్పటివరకు కరోనా రాలేదు. కరోనా వాళ్ళ గురించి కూడా ఆయన తక్కువ చూడలేదు. ఇప్పుడు ఈటల రాజేంద్ర గారు ఉన్నారు, ఏ రోజు ప్రతి ఒక్క విషయం డైలీ మాట్లాడుతూ మీరు కరోనా వైద్యులను ఇంపార్టెంట్గా అటెండ్ చేయాలని ఎన్నో చెప్తున్నారు. ఎన్ని కోట్ల డబ్బు అయినా మంచిదే కానీ ఖర్చు పెట్టి పేషెంట్లను ఆదుకోవాలని చెప్తున్నారు. ఏ రోజు కానీ ఈటల రాజేందర్ మినిస్టర్ గారితో మాట్లాడని రోజు లేదు. ప్రతిపక్షాలు చెప్తారు, ఏమో చెప్తారు, అన్నీ చెప్తారు, కానీ అట్టి బూటకం అది ఖచ్చితంగా మాట్లాడతారు. ఏ రోజు రిపోర్ట్ ఆ రోజు తీసుకుంటారు దాని గురించి. అలాగే తెలంగాణలో ఇంకా ఆయన ఉన్న పాలనలో ఇంకా ఎక్కువ డెవలప్ చేసి ఉండాల్సింది ఈ టైం వరకు. సరిగా పట్టించుకోవట్లేదు, మాటల వరకే కేసీఆర్ అంటే అన్న వాళ్ళకి మీరు చెప్పే సమాధానం ఏంటి? లేదు, అట్లేదు మేడం. అట్లా అంటే కాంగ్రెస్ వాళ్ళు 60 సంవత్సరాలు ప్రభుత్వం, 60 సంవత్సరాలు ఏం చేసిండ్రు, ఏం చేయలేదు. మా ప్రభుత్వం వచ్చి ఇప్పుడు 5.5 సంవత్సరాలు అయింది. 5.5 సంవత్సరాలు కొన్ని వందల ప్రోగ్రాములు చేశారు, కొన్ని వందల ప్రోగ్రాములు చేసిండ్రు. అది ప్రజలకు తెలుసు, ఎంతో ఇదిగా ఉంది. అందరికీ చూడండి, ఇప్పుడు రేషన్ బియ్యం ఇవ్వడం కానీ, వృద్ధులకు పెన్షన్ కానీ, కళ్యాణ లక్ష్మి కానీ, షాదీ ముబారక్ కానీ, అవన్నీ ఎప్పుడు ఒక్క నయా పైసా కూడా ఏ ప్రభుత్వం ఇవ్వలేదు. కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. కాబట్టి ప్రతిపక్షాలు అంటే ఏకున్నా సార్ మేడం, ఒక బీజేపీ ఉంది, కాంగ్రెస్ ఉంది. కాంగ్రెస్లో కూడా ఎంత నాలుకే రాసుకున్నా కానీ ఇక్కడ గెలవదు. కాబట్టి ఖచ్చితంగా కేసీఆర్ ఇంకా కూడా ఎన్ని కోట్లైనా మంచిదని డెవలప్ చేయడానికి రెడీ, ఎంత అప్పుడైనా పర్వాలేదు రెడీ చేయడానికి ఉన్నారు. ఖచ్చితంగా చేస్తారని పబ్లిక్ కూడా ఉన్నది. ఏపీలో చాలా మంది కేసీఆర్ గారిని, మన ప్రభుత్వాన్ని మెచ్చుకుంటున్నారు కరోనా టైంలో. అట్లాంటిది మన తెలంగాణ వాళ్ళే కేసీఆర్ ఏం చేస్తుండ అట్లా మనోళ్ళే తిట్టుకుంటున్నారు. లేదు, అది ఎవరు తెలియని వాళ్ళు. అది ఖచ్చితంగా మీరు విన్నారా ఇట్లాంటి సందర్భాలు? మేము ఇంటనే ఉంటాం, కానీ అంటనే ఉంటారు. కాబట్టి కేసీఆర్ గారు ఖచ్చితంగా కరోనా వాళ్ళను దృష్టిలో పెట్టుకొని చూస్తున్నారు. వాళ్ళ కిట్స్ కానీ హాస్పిటల్, ఇప్పుడు చూడండి నంబర్ ఆఫ్ హాస్పిటల్ ఏర్పాటు చేశారు. ఇంతకుముందు స్కూల్ ఉన్న భవనాలు, గవర్నమెంట్ హాస్పిటల్స్ కూడా, సింగేని కాలేజ్ హాస్పిటల్ కూడా గవర్నమెంట్కి ఇచ్చేసి హాస్పిటల్ వేరే దగ్గర చిన్నవి పెట్టుకొని ఆ మాదిరి నడిపిస్తుంది. ఆ మాదిరి ఏ ప్రభుత్వం చేస్తుందండి? మంచి మంచి బిల్డింగులు, మంచి అన్నీ మంచి ఫంక్షన్ హాల్ కూడా తీసుకొని కోడుగు వాడుకుంటున్నారు. ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్స్లో ట్రీట్మెంట్ చేస్తున్నారు, అంత బాగానే ఉంది. అక్కడ నీట్గా ఉంటే ప్రైవేట్ హాస్పిటల్స్కి వెళ్ళరు. అంటే నీట్నెస్ అనేది ఎందుకు మెయింటైన్ చేయట్లేదు? నీట్నెస్ చేస్తారు మేడం. ఏంటంటే ఇప్పుడు అందరూ వచ్చిన వాళ్ళు పోయిన వాళ్ళు అందరూ వస్తుండ్రు అక్కడికి. అంటే కరోనానే కాదు, జనరల్ గా జ్వరం వచ్చినా కూడా పోనీకి చాలా ఇబ్బంది పడుతుంటారు. ఇప్పుడు నేనైనా కూడా ఇప్పుడు వెళ్ళాలంటే గవర్నమెంట్ దానికి వెళ్ళాలని ఉంటది, కాకపోతే వెళ్ళలేని పరిస్థితి. ఏంటంటే నీట్నెస్, చిన్న వాళ్ళైనా పెద్దవాళ్ళైనా ఎవరికైనా నీట్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్.
ఇప్పుడు ప్రజలు ఎట్లున్నారు మేడం, ఇంతకుముందు గవర్నమెంట్ హాస్పిటల్ అంటే అబ్బో నేను గవర్నమెంట్ హాస్పిటల్ పోనని ఒక పాట ఉండే. తక్కువ చూసేవాళ్ళు. ఇప్పుడు అలాంటిది గవర్నమెంట్ హాస్పిటల్కి ఎక్కువ మంది వస్తున్నారు. కాబట్టి ఇక వాళ్ళు జనాలు ఎక్కువైనారు కాబట్టి ఏదో చెత్త చెదారం పడేసుకుంటూ ఉంటారు. అంతేగాని గవర్నమెంట్ వెనకటి ఒక పాట ఉండే, అవ్వో నేను రాను దవాఖానకు అన్నట్టుగా. ఇప్పుడు నేను అవ్వో నేను దవాఖానకు పోతానని అంటున్నారు పబ్లిక్. కాబట్టి ఎక్కువ జనాల కాడ చెత్త ఉంటుంది. మరి వర్కర్స్ కూడా వాళ్ళు కూడా కొంచెం ఇదవుతారు. అది అట్టేం లేదు కూడా ఖచ్చితంగా ఉండరు. ఒకప్పుడు ప్రసూతి హాస్పిటల్ అంటే గవర్నమెంట్ హాస్పిటల్ ఎవరు కాదు. గవర్నమెంట్ హాస్పిటల్ పోతే ప్రసూతి చేస్తున్నారు, వాళ్ళకి కిట్లు ఇస్తున్నారు, డబ్బులు ఇస్తున్నారు, పోతే అంబులెన్స్ ఇచ్చి ఇంటికి పంపిస్తున్నారు. ఏ ప్రభుత్వం కానీ ఎక్కడ చేయలేదు. అలాగే కేటీఆర్ గారి గురించి మీ ఒపీనియన్ ఏంటి? కేటీఆర్ ఫస్ట్ పార్టీ పెట్టినప్పుడు కేటీఆర్ గారు రాలేదు. పార్టీ పెట్టినాక 3-4 years కేటీఆర్ గారు పార్టీలోకి వచ్చారు. వచ్చిన తర్వాత మేము అందులో వారిని హరీష్ రావు గారిని సూచింది ఏంటంటే, మేడం కేసీఆర్ గారు మీటింగ్ చేస్తే కేటీఆర్ హరీష్ గారు కింద కూర్చుంటారు. అక్కడ కింద కూర్చుండి పబ్లిక్లో ఉందరు, కానీ వారు ఏనాడు స్టేజ్ మీద రాలే. అప్పుడు మేము అబ్జర్వ్ చేసేవాళ్ళం, ఇదేంటిది కొడుకు నలుడు కింద కూర్చుంటాండే ఏంటి అని. అంటే అది ఒక మంచి ఇది. కాబట్టి అంటే రెస్పెక్ట్తోనే, భయం లేదు, రెస్పెక్ట్తోని పోతే పబ్లిక్లో ఇంప్రెషన్, రే చూడండి కొడుకే ఆడ కింద కూర్చున్నాడు, మనం ఎంత అన్నట్టు పబ్లిక్లో వచ్చింది. అది మేమంతా స్టేజీలు ఉంటే వాళ్ళు కింద ఉందరు చాలా దగ్గర చాలా రోజులు. మేము కూడా ప్రతి ఒక్కరు అబ్జర్వ్ చేసేవాళ్ళు, ఇదేంటి సార్లు కింద కూర్చుంటారు ఏంటి అని. సో మీరు అడిగిన దానికి సమాధానం ఏంటంటే, మేడం ఇప్పుడు కేసీఆర్ గారు ఉన్నంత వరకు కేసీఆరే సీఎం ఉంటారు. ఇక దాని తర్వాత మరి కేసీఆర్ కొడుకుంటారా బాగుంటారా అది ఇక నాకు తెలియదు. అంటే కేటీఆర్ గారు నెక్స్ట్ నిలబడగలరా? అంటే స్టామినా కానీ అంత కేటీఆర్ నిలబడగలరు, హరీష్ రావు గారు నిలబడగలుగుతారు. హరీష్ రావు గారు కూడా ఎట్లా అంటే కేసీఆర్ గారు చెప్పిన గీత దాటారు. ఆయన చిన్నప్పటి నుంచి వాళ్ళ దగ్గరే ఉన్నాడు, వాళ్ళ పెంపుకు నిర్మించిండు. ఇప్పటికి కూడా హరీష్ రావు గారికి కేసీఆర్ గారి మీద చాలా ప్రేమ, బాహుబలిలో కూడా ప్రేమనే ఉంటుంది. బట్ అందరూ ఇదే అంటారు, కేసీఆర్ గారి తర్వాత మళ్ళీ ఇప్పుడు మినిస్టర్ ఎవరైతారు, సీఎం ఎవరైతారు అని. అది ఇంకా అప్పుడే కాదు, ఇంకా 2 terms కూడా ఉంటుంది మేడం. 2 terms దాకా ఇప్పుడు మనం అది అనుకోలేము. అలాగే హరీష్ రావు గారితో కూడా మీకు మంచి మంచిగా ఉంటుంది. నాకు పిలిచి ఇచ్చింది మార్కెట్ చైర్మన్ నువ్వు చేయాలని ఆయననే. తర్వాత ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ నేను కేటీఆర్ కూడా అడిగాను, సరే సార్ మీకు ఏదైనా మళ్ళీ ఒక పదవి ఇద్దాంలే, మంచిదే ఇద్దాం. అంతలో ఈ కరోనా వచ్చేసింది. కరోనా వచ్చినాక ఇక మేము కూడా వాటిని కలవలేదు. ఇక కరోనా అంటే మళ్ళీ మనం కలిసాం అనుకోండి, మీరు ఇంత పెద్ద వయసు మీరు తిరుగుతాను అయిందని కోపం చేస్తారు, మనమే పోవట్లేదు. ఇప్పుడు హానెస్ట్గా చెప్పండి, ఒక క్వశ్చన్ వేస్తాను. కేసీఆర్ గారి తర్వాత ఆయన పొజిషన్లో నిలబడే సత్తా కానీ అంత స్టామినా కానీ ఉన్నది ఎవరికి? హరీష్ రావు గారికా కేటీఆర్ గారికా? అది ఇప్పుడు చెప్పలేము మేడం. అంటే మీకు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో కేటీఆర్ వరకు చేసిన కేటీఆర్ గారు అంటే చాలా తెలివిగా చెప్తున్నారు. అంతేనా? అంటే మీకు హరీష్ రావు గారు అయితే బాగుండని అనిపిస్తుంది, కానీ కేటీఆర్ గారి పేరు చెప్పారు. ఇక మేడం ఇప్పుడు తండ్రి తర్వాత కొడుకు అంటారు, నరుడు అన్నారు కదా. అది అంటే మీకు చాలా నాలెడ్జ్ ఉంది, ఎలా మాట్లాడాలి, ఎప్పుడు ఏ సందర్భంలో ఏం మాట్లాడాలి అనేది మీకు బాగా తెలుసు. ఇక బాగా తెలుసు అంటే ఇప్పుడు అన్నీ మేము వారి దగ్గర నేర్చుకున్నది, కేసీఆర్ గారి దగ్గర నేర్చుకున్నది. కేసీఆర్ గారు మేము అక్కడ ఉన్నప్పుడు అప్పుడు ప్రభుత్వం రాలే కదా, ఆఫీసులో కూర్చొని టీవీ ఆన్ చేసుకుంటూ చూసేది. మేము మీటింగ్లు మేము చేసుకునేది, మీటింగ్ సార్ చెప్తుండే. అంటే అనుకుంటే సార్ నరసింహ మన పార్టీ వస్తుందా అనే మన అంటుండే. లేదు సార్ ఖచ్చితంగా మనం వస్తాం అన్నాం. కానీ కాంగ్రెస్ వాళ్ళు కానీ బీజేపీలో కానీ టీడీపీలో కానీ వాళ్ళకు టీఆర్ఎస్ పార్టీ రావద్దని ఉండే. అదే గిన వైఎస్ రాజశేఖర రెడ్డి ఉంటే మాకు 30 దీపాలు పెడుతుండే, ఎందుకని పార్టీ రాకుండా. కాబట్టి అంటే ఆయన లేకపోవడం మంచి జరిగింది అనుకుంటున్నారా? ఇక ఆయన ఉన్నా లేకున్నా కానీ మొత్తానికి అయితే పార్టీ వచ్చింది పదవులకు, బాగుంది. అంటే ఈ పార్టీస్ అన్నీ పక్కన పెడితే, పాలిటిక్స్ విషయం పక్కన పెడితే, మీకు వైఎస్ఆర్ గురించి మీ ఒపీనియన్ ఏంటి?
వైఎస్ఆర్ కూడా వాళ్ళ తండ్రి కూడా బాగా చక్కగా చేసిండు మేడం. చేస్తే వైఎస్ఆర్ కూడా ఏం చేశాడంటే మన తెలంగాణ ఏం నడుస్తున్నాయో దానిలాగానే కాపీ కొట్టి ఆయన కూడా ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీకి మా పార్టీకి ఇది లేకుండే ఇప్పుడు వైఎస్ పార్టీకిను మరి మా కేసీఆర్ గారికి కూడా మంచి సంబంధాలు ఉన్నట్టుగా మంచి మాటలు ఉన్నట్టుగా ఉన్నాయి. వీరు చెప్పిన ప్రకారం కూడా వారు కూడా వింటున్నది తెలుస్తుంది. కాబట్టి దాని గురించి అదేం లేదు. మరి జగన్మోహన్ రెడ్డి ఆయన ఎలా అనిపిస్తుంది? ఆయన పనితీరు కానీ ప్రజలకు చేసే కార్యక్రమాలు పాలన టోటల్గా ఎలా అనిపిస్తుంది? ప్రజల తీర్పు ఏమున్నది మేడం, అక్కడ వైఎస్ పార్టీకి కొత్తగా ఛాన్స్ ఇచ్చారు కానీ ఆయన పాలన కూడా బాగానే ఉంది. చూడాలి, ఇంకా 4 సంవత్సరాలు ఉంది కదా. ఇప్పుడు ఏ పార్టీ కానీ ప్రతిపక్ష పార్టీ ఏం చేస్తుందంటే నేను ఎప్పుడు నాకు ఆ కుర్చీ కావాలని చూస్తుంది. మేము కూడా కొట్లాడినప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఎప్పుడొస్తుంది మాకు ఇవాళ వస్తుంది రేపు వస్తుంది అనుకుంటేనే 14 సంవత్సరాలు కొట్లాడినాం. కాబట్టి ఆయన కూడా పర్వాలేదు. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే కేసీఆర్ గారు కొడుకు కేటీఆర్ గారు, అటువైపు చూస్తే వైఎస్ఆర్ గారు కొడుకు జగన్ గారు, ఈ రెండిట్లో ఎవరు స్ట్రాంగెస్ట్ అనుకుంటున్నారు? మా కేటీఆర్ఏ స్ట్రాంగ్. ఎందుకు? మనం తెలంగాణ కాబట్టి. లే ఆయన మాట ఆయన విధి కొంచెం వేరే ఉంటుంది. మీరు మాట్లాడినప్పుడు చూడండి కేటీఆర్ గారు ఎట్లా మాట్లాడతారు, వైఎస్ జగన్ గారు కూడా ఎట్లా మాట్లాడతారు. కాబట్టి ఈయన కొంచెం ఇది. అలాగే మీ ఎడ్యుకేషన్ ఏంటండి? నాదా పియూసీ అని చెప్పాను కదా, అప్పుడు చెప్పాను. పియూసీ ఓల్డ్ ఇంటర్మీడియట్. ఓకే. అంటే చాలా చదువుకున్నట్టుగా మేము మాట్లాడే తీరు చూస్తుంటే లైక్ ఎన్ఆర్ఐ అక్కడ చదువుకొని వచ్చారేమో అన్న విధంగా ఉంది. ఇక లేదు మేడం, ఇక్కడ పొలిటికల్ వచ్చినాం. పోతే బిజినెస్ కూడా చాలా యాక్టివ్ చేస్తాను. నా దగ్గర 200-300 మంది పనిచేస్తారు ఎప్పటికీ. ఏంటి బిజినెస్? సివిల్ కాంట్రాక్టర్ చేస్తాం. సివిల్ కాంట్రాక్ట్ ఎంత సంపాదించారు ఒక సంవత్సరంలో? ఏం సంపాదించేం కనబడదు. ఎందుకు అనిపించదు అంటే ఎక్కడ మేడం అంతా నడుస్తుంటే రొటేన్ బాగానే ఉన్నాం హ్యాపీగా. ఓకే. సో ఎక్కడ ప్రాపర్ ఎక్కడ అన్నారు మీది? ప్రాపర్ అది మంచిర్యాల డిస్ట్రిక్ట్ బెల్లంపల్లి. ఇక్కడికి వచ్చి 1991 వచ్చాం ఇక్కడికి. ఈ పక్క ఇల్లే. ఓకే. ఆ ఇల్లు ఒకటేసారి కట్టినాం మేము. అవునా? ఓకే. సో మీరు హైదరాబాద్ వచ్చిన తర్వాత చూసిన పరిస్థితులు ఏంటి, మీరు గమనించింది ఏంటి హైదరాబాద్లో? అంటే లైక్ డెవలప్మెంట్ పరంగా నేను అన్నది. హైదరాబాద్కి వచ్చిన తర్వాత ఈ హైటెక్ సిటీ ఇవి అవి అన్నీ చాలా డెవలప్ అయినాయి. పోతే మెట్రో కానీ సిటీ బస్సులు కానీ రింగ్ రోడ్లు కానీ వాళ్ళ మొదలుపెట్టినా కానీ మా టీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత మొత్తం కంప్లీట్ అయిపోయినాయి. వాళ్ళు చేయలేదని కాదు, వాళ్ళు స్టార్ట్ చేసిన తర్వాత మెట్రో లైన్ కూడా మా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. పోతే రింగ్ రోడ్లు కూడా వాళ్ళు స్టార్ట్ చేసినా కానీ మా ప్రభుత్వం మళ్ళీ చేసింది. చాలా డెవలప్మెంట్ చేస్తారు. ఇంకా డెవలప్మెంట్ చేయడానికి ముందు పోతున్నారు చాలా. ఇంకా ఈ పార్టీ ఇంకా చాలా రోజులు ఉంటుందని నా నమ్మకం. ఎందుకంటే మేము ఎలక్షన్ రోజు పోయేవాళ్ళం గవర్నమెంట్స్కి. ఈ కండువా అన్నీ తీసి కార్లో పెట్టేసి అట్టిగా బిడ్డ ఆపి రైతులు కానీ ముసలాబాలు కానీ ముసలోళ్ళు కానీ ఏమబ్బా ఓటు ఎటేసి వచ్చినాం అంటే ఎటేస్తాం బిడ్డ, మేము కేసీఆర్ గారికి ఎత్తాం, నా పెద్ద కొడుకు నా పెద్దల్లుడు అటే. అంటే మేము మా డ్రైవర్ కారుకు ఇవి ఉంచబోదు తీసే ఎలక్షన్ రోజు ఎలక్షన్ డే అడిగితే ప్రతి ఒక్కరు అయ్యా మేము కారు గుర్తుకు వేసినాం అని చెప్పేవాళ్ళు. అప్పుడే అనుకున్నాం ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది. ఫస్ట్ ముసలోళ్ళు అడిగేవాళ్ళం. వాళ్ళు ఏం చెప్పేవాళ్ళంటే అయ్యా మాకు ప్రభుత్వం పాత ప్రభుత్వం ఉన్నప్పుడు 200 రూపాయలు ఇచ్చిండ్రు, ఈరోజు నా పెద్ద కొడుకు నా పెద్దల్లుడు 2016 ఇస్తుంది, నాకు ఇంకేం కావాలి. ఇంతకు ముందు నా ఇంట్లో ఉన్నప్పుడు నా కోడలు నా కొడుకు అన్నం పెట్టేవాళ్ళు కాదు. నాకు 3 కొడుకులు ఉంటే నువ్వో నెల రోజులు అని చెప్పేటోళ్ళు. ఇప్పుడు ఈ రోజులలో అబ్బా మా ఇంటికాడి ఉండు, అమ్మ మా ఇంటికాడనే ఉండు. ఎందుకంటే 2016 వస్తున్నాయి, తల్లికి 2016 పట్టాయి. ఇప్పుడు వారు ఇచ్చే బియ్యం వాడి ప్రకారంగా తల్లికి 700, 1000 అయితే మా ఎక్కువ.
కానీ ఆ 1000 రూపాయల గురించి అందరూ కొడుకులు బిడ్డలు పోటీ పడి వాళ్ళు ఉంచుకుంటారు. అంతకుముందు బయటికి వెళ్ళగొట్టి రోడ్ల మీద ఉంచేవాళ్ళు. దాని గురించి మీరు చెప్పండి అట్లా ఉంది. దాని గురించి పబ్లిక్లో బాగా అయిపోయింది. ఫస్ట్ పెన్షన్, రైతు బంధు, ఇది ఇన్సూరెన్సు, ఈ షాదీ ముబారక్, ఇవన్నీ 80% ప్రభుత్వం నుంచి పైసా పొందిన వాళ్ళు లేడు. 80%లో మాకు 70% ఓట్లు వేసినా కానీ మేము ఎప్పుడైనా గెలుతాం, ఖచ్చితంగా గెలుతాం. ఇప్పుడు రేపు వచ్చిన పార్టీ నేను 4000 ఇచ్చినా నమ్మరు. మొన్న అన్నారు 2000 ఇచ్చిన ఏంది మన ఎలక్షన్లో మేము 4000 ఇస్తాం, అయినా పబ్లిక్ నమ్మలే. మా దగ్గర ఇంకోటి ఏమైందంటే మేడం, మొన్న ఎలక్షన్లో కారు గుర్తుకున్న ఒక వ్యాన్ ఇచ్చారు. ఈ ఓల్డ్ పీపుల్స్ పాపం వాళ్ళకు కారు అని వ్యాన్ అని తెలియదు. ఆ వ్యాన్ డబ్బు ఇస్తే చేసుకున్న జనాలంతా 13,000 ఓట్లు దానికి వేసారు. ఆ 13 అయితే ఆ క్యాండిడేట్ ఎవరికో తెలియదు, శ్రీనివాస్ అని ఉన్నాడు, ఎవరు తెలియదు. తర్వాత మేము కౌంటింగ్ చూస్తా అంటే ఈ ఎవడయా ఈ శ్రీనివాస్ అంటే ఎవడు కనబడతాడు. తీరా ఎంక్వైరీ చేస్తే ఆ వాళ్ళు అయ్యాలు అడుగుతారు, ఏమంటారు, అయ్యా మేము కారు అనుకొని మేము డబ్బులు వేసినాం, వ్యాన్ డబ్బు ఇచ్చారు. దాంతో అయినా కానీ మేము గెలిచినాం. అయినా అప్పటికి 13,000-25,000 బెదడుతో బ్రహ్మాండంగా గెలిచినాం. కాబట్టి ఎప్పటికి కూడా కేసీఆర్ గారు ఉన్నంతసేపు ఖచ్చితంగా ఇంకా 2 టర్మ్స్ పైన కూడా ఖచ్చితంగా గెలుస్తాం. దానితో నమ్మకం ఖచ్చితంగా ఉంది అందరికీ. అలాగే మీ కుటుంబ నేపథ్యం గురించి చెప్పండి. అంటే ఎలాంటి బ్యాక్గ్రౌండ్లో మీరు పుట్టి పెరిగారు? నేను రైతు కుటుంబంలో పెట్టి పెరిగాను మేడం. నేను చాలా కష్టం చేసినాను. నేను చిన్నప్పుడే మ్యారేజ్ చేసుకున్నాను. అంటే ఎన్ని సంవత్సరాలకి? 18 years. 18 years. ఆ అమ్మాయి 12-13 years. బాల్య వివాహం. బాల్య వివాహం. సో నాకు మీకు తెలుసా అప్పుడు ఓకేనా మీరు పెళ్ళికి? అంటే పెళ్ళి అంటే ఆ మీనింగ్ అని తెలుసు. సో నాకు 3 కొడుకులు మేడం, ఒక కూతురు, ఒక కొడుకు ఇంజనీరు, ఒక కొడుకు. అంటే ఇది అడుగొచ్చలో తెలీదు, మీ మొదటి సంతానం ఎన్నో ఏజ్లో? మొదటి అనేది 52 సంవత్సరాలు. ఇప్పుడు కాదు. అచ్చా, అప్పుడా 22. మీకు 22 years అప్పుడు మొదటి సంతానం, ఫస్ట్ కొడుకు. సో 3 కొడుకులు. ఒక ఆయన BE సివిల్ ఇంజనీర్ చేశాడు, ఒక ఆయన MSc చేసిండు, ఇంకొక ఆయన వేరే బిజినెస్ చేసుకున్నాడు, ఒక కూతురు BDS డాక్టర్. ఆమెను ఇక్కడనే చదువు. వీళ్ళంతా ఎడ్యుకేషన్ అంతా ఇక్కడే హైదరాబాద్ని. ఆమెకి పెళ్లి చేశాము. ఆమెకు కూడా అందరికి ఇద్దరు. సో హ్యాపీ ఫ్యామిలీ. ఆమె ఇక్కడనే డాక్టర్, BDS చేస్తుంది. ఆమె కూడా 2 డాక్టర్లను పెట్టుకొని బాగానే ఉంటుంది. వాళ్ళ ఇల్లు కూడా. మరి మీ నెక్స్ట్ వారసత్వాన్ని ఎందుకు పాలిటిక్స్లోకి ఎంటర్ చేయలేదు? పాలిటిక్స్లో వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు మేడం, అట్లా. ఓకే. సో మీ నాన్నగారు ఏం చేసేవారు? మా నాన్నగారు వ్యవసాయం చేసేవారు. సో అప్పుడు మీరు ఏమైనా హెల్ప్ చేసేవారా వ్యవసాయంలో? చిన్నోళ్ళమే అప్పుడు. మా చిన్నతనంలోనే ఎక్స్పైర్డ్ 5-6 yearsలో. ఓకే. సో లైక్ మీరు వచ్చిందైతే ఫార్మర్ ఫ్యామిలీ నుంచి, రైతు కుటుంబం నుంచి. ఇప్పుడు ప్రజెంట్ చూస్తుంటే రైతులకున్న సమస్యలు అనేవి తీరట్లేదు. ఎన్ని స్కీమ్స్ వచ్చినా కూడా ఒక మాదిరిగా అవుతున్నాయి గవర్నమెంట్కి సంబంధించి. కాకపోతే అంటే రైతుగా మారడానికి చేయట్లేదు ఎవరు. అంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కానీ డాక్టర్స్ ఇట్లాగే అవుతున్నారు. అంటే దీని గురించి మీరు ఏమంటారు? ఇప్పుడు మేడం ఈ రోజులలో రైతులు ఉన్నందుకు హ్యాపీగా ఎప్పుడు లేరు. నా చిన్నప్పుడు కానీ నేను పెద్దవాడిన ఏజ్ వరకు కానీ పెట్టుబడి వెళ్ళేది కాదు. 1 ఎకరం 2 ఎకరాలు ఉంటే వాడు 50,000 పెడితే 50,000 పెడితే 50,000 పోనీ ఇంకా 25,000 అప్పు పడుతుండే. కాబట్టి ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 3 సంవత్సరాల నుండి విపరీతంగా పంట. ఈ సంవత్సరం అయితే పంట ఎక్కడ వేయాలో తెలియకుండా పోయింది. ఇప్పుడు రైతుకి ఏం చేస్తుంది మేడం మా ప్రభుత్వం? రైతుకు రైతు బంధు ఇస్తుంది, అప్పు ఇస్తుంది, అప్పు మాఫీ చేస్తుంది, నీకైనా ఖరాబ్ అయిందంటే దాన్ని కూడా ఇస్తుంది. కాబట్టి ఇప్పుడు ఈ కరోనా ప్లేస్లో చాలామంది ఇక్కడ ఈ ఉద్యోగాలు వదిలిపెట్టి విలేజ్లలో వ్యవసాయం చేస్తున్నారు. ఈ రోజులలో బిజినెస్ చేసేదానికన్నా వ్యవసాయం చేసేది చాలా ఫార్ బెటర్. మీరు రైతులు ఇంతకుముందు ఉండేవచ్చు,
ఇప్పుడు చూడండి ఇన్ని ప్రాజెక్టులు కట్టారు, ఇన్ని కట్టారు, ఎన్ని నీళ్ళు మీకు తెలియదు. మేము ఎప్పుడు పోతా అంటే ఇప్పుడు అన్నీ మొత్తం ఎక్కడ వాటరే. గ్రౌండ్ వాటర్ కూడా మనం ఇక్కడనే మేడం మా ఇంట్లో నీళ్ళు వచ్చేది కాదు, ఇప్పుడు కంటిన్యూగా నీళ్ళు వస్తున్నాయి బోర్లో. దీంట్లో కూడా అంటే గ్రౌండ్ వాటర్ అంతా పెరిగింది డ్యూ టు ప్రాజెక్ట్, నెంబర్ ఆఫ్ ప్రాజెక్ట్ అయిపోయినాయి. వాటరు ఎక్కడ చూసినా వాటరే. కేసీఆర్ గారు ఈ కాళేశ్వరం, సుందిల్లా ఇవన్నీ చేశారు కాబట్టి దాని నుంచి మంచి వాటర్ వచ్చింది. దాంతో మంచిగా పంటలు పండుతున్నాయి. రైతులు చాలా హ్యాపీగా ఉన్నారు. ఇప్పుడు రైతులు ఎవరో నూటికోవడో తాగి తందానాడి మీరు నష్టపోయిందంటే నేను ఒప్పుకుంటా, కానీ రైతు మాత్రం ఖచ్చితంగా పత్తి కానీ వరి కానీ సూపర్గా పండిస్తున్నారు. రైతుకు నష్టమే లేదు. ఇంతకుముందు ఏం చేస్తున్నారు మేడం, పత్తి వండాలంటే వాడు ఏం పోతుండే, ఒక షావుకారు దగ్గర పోయి, అయ్యా ఆ రోజు పత్తి ఎంతనా వాడని, నేను నీకు 2000కు క్వింటాల్ ఇస్తా అని తన దగ్గర 10,000 అడకచ్చుకునేవాడు. 10,000 అడకచ్చుకొని మందులు అవన్నీ వేస్తే అది పంట పండితే 5,000 వచ్చేది. ఎందుకంటే తక్కువ ధర కదా, 5,000కి అప్పు పడేవాళ్ళు. ఇప్పుడు అట్ట లేదు. పత్తి కూడా విపరీతంగా పండుతుంది, వరి పండుతుంది, అన్ని పంటలు పండుతున్నాయి. ఇంకా కేసీఆర్ గారు ఏం చేశారంటే ఈ సంవత్సరం జనాలు కొందరు ఒకే పంట వేసేవాళ్ళు. వరి వేసేటోడు వరి వేసు, పత్తి వేసేటోడు పత్తి వేసు. అట్లా లేకుండా ఇప్పుడు అందరూ వారి కృషి వల్ల మొత్తం అన్ని పంటలు బ్రహ్మాండంగా ఉన్నాయి. అంటే కొంచెం హెవీ రెయిన్ చేయబట్టి కొంచెం నష్టమవుతుంది. ఆ నష్టాన్ని కూడా గవర్నమెంట్ భరిస్తుంది. వ్యవసాయం చాలా చక్కగా ఉంటుంది ఈ ప్రభుత్వంలో. అలాగే రైతు కుటుంబం నుంచి వచ్చిన మీరు రైతులకు ఇచ్చే సలహాలు ఏంటి ఇప్పుడు ప్రెసెంట్? రైతులకు ఇచ్చే సలహా ఇప్పుడు రైతులకు సరిగ్గా టైంలో ఇత్తనం వేయాలి, సరిగ్గా టైంలో నీళ్ళు పెట్టాలి, సరిగ్గా టైంలో మందులు వేయాలి. అట్లయితేనే పంట ఖచ్చితంగా పడుతుంది. ఇంతకుముందు ఏముండే, లేబర్తో మాన్యువల్ చేసేది ఉండే. మాన్యువల్ ఇప్పుడు చేయలేకపోతున్నాం. ఇంతకుముందు 10 ఎకరాలు ఉన్న దగ్గర ఇప్పుడు 100 ఎకరాల కల్టివేషన్ చేస్తున్నారు. లేబర్ కూడా దొరకబోతలేరు. అయితే ఇప్పుడు ఎక్కువ మిషన్స్ వచ్చినాయి, నాట్లు వేయడం కానీ ఏదైనా కానీ దాంతో కూడా చాలా చక్కగా చేస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా పంటలు బాగా పడతాయి. రైతు కష్టం అనేది లేదు ఇప్పుడు. అంటే ఇంతకుముందుకు రైతులు డబ్బులు కట్టుకోలేక అప్పుల పాలై నష్టాలు పోయి చనిపోయేవాళ్ళు, సూసైడ్ చేసుకునేవాళ్ళు. ఇప్పుడు అది తగ్గింది, చాలా తగ్గింది. అస్సలు లేదు. ఇప్పుడు ఏదో ఎక్కడో 1% 2% ఉండొచ్చు, కానీ రైతు పంట పండలేదని చనిపోయిన ఎవరు లేరు. ఇప్పుడు ఏదో బాధ ఉంటే పక్క ఆపోజిట్ పార్టీ ఏమంటుంది, రైతు ఉరేసుకున్నాడు పంట పండక అంటుంది. ఇప్పుడు ఆ బాధ లేదు. రైతు పంట వండకున్నా కానీ ఆయనకు 2016 వస్తున్నాయి మేడం, పెన్షన్ వస్తుంది. ఇప్పుడు అబోవ్ 60 వాళ్ళకి అందరికి వస్తుంది. రైతులు ఎక్కువ 60-57 వాళ్ళే ఉంటారు. అట్లేం లేదు. అలాగే అంటే మీరు రైతు కుటుంబం నుంచి వచ్చినారు కాబట్టి క్వశ్చన్ అడుగుతున్నా. చాలా మంది అన్నం వేస్ట్ చేస్తుంటారు. అంటే మీకు ఏమనిపిస్తుంది? అంటే మీరు చిన్నప్పటి నుంచి చూసారు, మీ ఫాదర్ స్ట్రగుల్ అవ్వడము, అంటే రైతులు చాలా వరకు సూసైడ్ అంటే ఇప్పుడు తగ్గింది అనుకోండి, కాకపోతే రైస్కు ఉండే వాల్యూ ఉంటుంది కదా, సో దాని గురించి మీరు ఏమంటారు? అంటే గుడ్లలో కానీ పాలు అలా వేస్ట్ చేస్తుంటారు. అంటే ఒక్కొక్క ఇంట్లో ఉంటుంది మేడం, అట్లా పడేసుకుని ఉంటుంది. ఒకరు ఇంటి షేప్గా చేసుకుంటారు, ఒకరు తాగి తందాలాడతారు. తాగి తందాడద్దని భార్య చెప్తే ఈనడు. వాడు కొందరు ఉంటారు, అంతా ఒకే రకంగా ఉంటారు కదా, కాబట్టి అట్లా కొంచెం ప్రాబ్లం వస్తుంది. అంతేగాని రైతు పంటలు వండక ఇది చేసినది లేదు. రైతు పంట వండకున్నా కానీ వానికి తిండి మందం పైరుతుంది. వానికి ఎకరానికి 10,000 ఇస్తున్నారు మేడం. 10,000 పంట పెట్టాడు, ఎకరానికి 2,000 అయితే చాలు, మిగతా 8,000 ఆయన సొంతానికే. అంటే ఇది చెప్పండి, అంటే రైస్ వేస్ట్ చేస్తుంటారు ఒక్కొక్క మెతుకు, దాని గురించి చెప్పండి. వేసుకుంటారంటే మేడం, ఇప్పుడు వాళ్ళు ప్రతి ఒక్క మెతుకు అనేది చాలా లేకుండా దాన్ని వేస్ట్ చేస్తుంటారు. తిండి దొరకని వాళ్ళు సఫర్ అవుతుంటారు, వాళ్ళకి తెలుస్తుంది వాల్యూ. సో దాని గురించి చెప్పండి ఏదన్నా. రైతు వేసుకుంటారంటే వాళ్ళు కొంచెం ఇంట్లో వ్యవస్థ సరిగ్గా లేకుండా, ఇంట్రెస్ట్ లేకుండా తాగో తడిపో పడేస్తారు. పోతే రైతు తన భూములనే పండించి తన పంటనే తినుకుంటూ, తన కూరగాయలు వేసి తన కూరగాయలు తినుకుంటూ ఉంటుండు. కాబట్టి అది ఎవరో ఎక్కడో ఒకరు ఉంటారు కాబట్టి అందరు ఉంటారు మేడం. ఓకే. సో ఇప్పుడు ప్రజెంట్ మీరున్న పొజిషన్ మీరు హ్యాపీయేనా? హ్యాపీగా.
అండ్ ఈ డ్యూరింగ్ కరోనా టైమ్ ఇది ఖచ్చితంగా మాట్లాడుకోవాల్సిన విషయం. చాలా మందికి హెల్ప్ చేశారు. అంటే కరోనా రాకముందు కూడా మీ ఇంటికి ఎవరైనా హెల్ప్ కోసం వచ్చినా, ఎవరైనా ఆపదలో ఉన్నారని తెలిసినా మీరు మీ వంతు సహాయం చేస్తూ ఉంటారని విన్నాను. 100%. దానికి డ్రైవర్ ఉంది అక్కడ. 100% ఎవడన్నా వచ్చి అయ్యా నాకు తిండి లేదంటే 500 100 200 ఇచ్చుడే, లేదని లేదు. ఇప్పటికి కూడా స్టిల్ అదే. సో ఈ కరోనా టైంలో మీరు చేసిన కార్యక్రమాలు ఎన్నో చేసాం. పేద పేదలకు, మా బస్తీ వాళ్ళకు కూడా అందరికి 25 కిలో బియ్యాలు అట్లా 2-3 సార్లు ఇచ్చాం. నంబర్ ఆఫ్ టైమ్స్ నా స్వంతకి ఇచ్చాను. తర్వాత కూడా లయన్స్ క్లబ్ తరఫున కూడా ఎన్నో ఇచ్చాం అందరికి. అలాగే లయన్స్ క్లబ్ గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. ఎంతో మందికి వైద్య సహాయం కూడా చేశారని చేసాం. కిట్స్ ఇచ్చాం అందరికి, మాస్కులు ఇచ్చాం. లయన్స్ క్లబ్తో ఎన్నో సహాయం చేసాం. మా బెల్లంపల్లిలో కంటి చూపు కూడా ఆపరేషన్, నేను కంటి ఆసుపత్రికి చైర్మన్. అంటే ఇప్పుడు వేరే వచ్చింది అనుకో, అది పదవి ఎప్పటికి 1 ఇయరే ఉంటుంది. లయన్స్ క్లబ్లో ఇది పైరవి 5 సంవత్సరాలు ఉంటుంది. దాంట్లో గవర్నర్ ఉంటాడు, అందరూ ఉంటారు. కానీ 1 ఇయరే. ఆ 1 ఇయర్లో కూడా ఉన్నా లేకున్నా కానీ లయన్స్ క్లబ్ మెంబర్గా ఉన్నందుకు నేను దాదాపు 37 సంవత్సరాలు లయన్స్ క్లబ్ మెంబర్ ఉండి అప్పటి నుంచి ఎన్నో కార్యక్రమాలు చేస్తాం. వాళ్ళకి ఏం కావాలన్నా ఇస్తాం, ఎవరు అడిగినా ఇస్తాం. అక్కడ ఏమైనా అంటే లయన్స్ క్లబ్ వాళ్ళు అంటే అరే ఏమన్నా ఇద్దరు సహాయం చెప్తారు అని. మేము అక్కడే మేడం బెల్లంపల్లిలో ఇదే లయన్స్ క్లబ్గా వేరే ఒక సంరక్షణ సమితి అని ఉన్నది. సంరక్షణ సమితిలో ఎక్కడ వాడికి ఎవరు లేడు అనుకోండి, వాడికి వెనక ముందు ఎవరు లేరు. స్టిల్ ఇప్పుడు 3 సంవత్సరాల నుంచి ఒక 25 మందికి మేమే వంట వండించి, ఒక మనిషిని పెట్టి, ఒక ఇల్లు పెట్టి వంట వండించి, అక్కడి నుంచి బాయ్స్ని పెట్టి తీసుకుపోయి క్యాండిడేట్ ఎక్కడ ఉంటాడు అక్కడ అన్నం ఏర్పాటు చేస్తాం. ఈరోజు స్టిల్ ఈరోజు కూడా అంటే 2 టైమ్స్ ఇవ్వము, ఒకేసారి ఇంత పంపించేస్తే ఓల్డేజ్ కదా, కొంచెం తింటాడు, కొంచెం సాయంత్రం తింటాడు, అలా చేస్తాం. పోతే ఇంకా అదే ట్రస్ట్లో మా బెల్లంపల్లిలో ఇప్పటి వరకు రథం లేదు. ఏ వ్రతంరా ఇది, జనాలు చనిపోతే తీసుకుపోయడానికి వైకుంఠ రథం. ఆ సంవత్సరం వైకుంఠ రథం కూడా పెట్టి నార్మల్ ఛార్జ్ చేస్తాం. మన డ్రైవర్ జీతం చేయాలి కదా, వెహికల్ ఫ్రీ పెట్టినాం, డ్రైవర్ జీతం, దాని డీజిల్ మందం పేయాలు తీసుకుంటాం. తీసుకొని దానకం చేస్తారు. ఇంకా మర్చిపోయారు మీకు, మేము ఫ్రిడ్జ్లు ఉంటాయి కదా చనిపోతే పెట్టేవారికి, అవి ఒక 6 బాడీ ఫ్రీజర్లు ఉన్నాయి. 6 బాడీ ఫ్రీజర్లు జనాలకు ఇస్తాం. ఇచ్చి ఎంత ఛార్జ్ చేస్తాం, 500 రూపాయలు ఛార్జ్ చేస్తాం అంతే. అదే ఒకప్పుడు మేము కరీంనగర్ తీసుకుపోవాలంటే ఒక్క మనిషి కావాలంటే 30,000 రూపాయల ఖర్చు వచ్చేది. ఇప్పుడు 500 అంటే 15 years బ్యాక్ అది. అప్పుడు ఇదంతా మనకు తెలియదు, ఈ బాడీ ఫ్రిడ్జ్ పెట్టాలి అని. అట్లా చేసాం. పబ్లిక్ ఒక విలేజ్ కూడా దత్తత తీసుకుంటాం, ఒక్కొక్క మనిషి ఒక విలేజ్ దత్తత. అది చాలా పేద విలేజ్, మంచి గొప్ప పనులు చేస్తున్నారు. అది కర్షల ఘట్టం అని ఒక విలేజ్ ఇప్పుడు బెల్లంపల్లికి ఓన్లీ 6 కిలోమీటరే ఉంటుంది. కానీ అది ఎవరికి కనబడదు, చాలామందికి తెలియదు కర్షల ఘట్టం ఎక్కడ ఉంటుంది అంటే. దానికి సుమారు 10 సంవత్సరాల నుండి మా లయన్స్ క్లబ్ వారికి ప్రతి ఇయర్ బట్టలు, సరేప్పుడు గొంగళ్ళు, పోతే 2-3 సార్లు వాళ్ళకి మీల్స్ కూడా అరేంజ్ చేసి వాళ్ళకు వాళ్ళు హ్యాపీ అవుతారు. వాళ్ళు అసలు యాక్చువల్గా మన తెలుగు కూడా సరిగ్గా రాదు వాళ్ళకు. 6 కిలోమీటర్లు గారి తెలుగు సరిగ్గా రాని వాళ్ళు కూడా ఉన్నారు. గోండోళ్ళు అంటారు వాళ్ళు. అలా కూడా చేస్తాం మనం. ఓకే. అలాగే ఈ 2020లో అంటే చాలామంది బాధపడుతున్నారు. సగం ఇయర్ అయిపోయింది, ఆల్మోస్ట్ ఇంకా అయిపోయింది, 2-3 నెలలు అయితే ఇంకా ఇప్పటికీ చేసుడే ఉంటుంది. లయన్స్ క్లబ్ మాత్రం దానికి ఏ ఇయర్ కానీ ఏం చేసుడే కంపల్సరీ. ఒక సంవత్సరం 10 అంటున్నా నేను చేయను ఏం లేదన్నది ఉండదు, అది కంటిన్యూ చేయాలి సేవా కార్యక్రమం, అది తప్పదు. అది నేను మీ పర్సనల్గా అడుగుతున్నాను మేడం. అంటే 2020 ఆల్మోస్ట్ ఇంకా అయిపోయింది, ఒక 2-3 నెలలు అయితే ఇంకా గడిచిపోతుంది 2020. సో నెక్స్ట్ ఇయర్కి మీ ప్లాన్స్ ఏంటి? దేంట్లో అంటారు? ఏ రకంగా కానివ్వండి, సేవా కార్యక్రమాలు కానివ్వండి, మీ లైఫ్లో ఏం చేయాలనుకుంటున్నారు? అవన్నీ కంటిన్యూ ఉంటాయి మేడం. ఇప్పుడు చేసినవన్నీ మనం ఉన్నంతసేపు కంటిన్యూ ఉంటాయి. వాటిలో కూడా వాళ్ళు పదవి ఇస్తారా, అంటే టీఆర్ఎస్కి సంబంధించి కూడా టీఆర్ఎస్కి కూడా ఖచ్చితంగా పనిచేస్తాం.
వారు ఏ పని చేసినా ఎప్పుడే ఉంటుంది, ఏ కార్యక్రమం చేసినా ఉంటుంది. సేవా కార్యక్రమం అంటే అది ఆగదు, అది ఏ పార్టీ ఉన్నా కానీ అది ఆగదు. సో ఫైనల్గా మీరు అంటే కేసీఆర్ గారు లాగా ఉంటారని చాలామంది అన్నారు. కాకపోతే మీరు కేసీఆర్ గారిని చాలా దగ్గర నుండి చూసారు కాబట్టి ఆయన జనరల్గా ప్రెస్ మీట్లు పెట్టిన రాహుల్ అదయ్యా ఇదయ్యా అని మాట్లాడుతూనే ఉంటారు కామెడీగా. అంటే సెటార్లు వేయడం, పంచులు వేయడము, ఆయన అంటే ఇది యూత్ బాగా ఎంజాయ్ చేస్తుంటారు. ఈ పాలిటిక్స్ ఫాలో అవ్వని కూడా చిన్న చిన్న పిల్లలు కూడా కేసీఆర్ గారు చాలా మంది టిక్ టాక్స్ వీడియోస్ ఇట్లా చేయడము చాలా మందికి నచ్చేస్తాడు కేసీఆర్. సో ఆయనను మీరు ఏమైనా చిన్నగా అంటే ఆయన మాట్లాడే తీరు ఏదైనా చెప్పగలరా? ఏం చెప్పలేండి. అంటే వారి మాట ఎట్లుంటుందంటే పక్కా తెలంగాణ భాషలాగా మాట్లాడతారు. ఏ మీటింగ్లో కానీ ఎక్కడ కానీ. అంటే ఎలా మాట్లాడతారు? ఏమయ్యా ఉన్నదా, తిన్నావా, పంట పండించిన చేను వేరే మాట్లాడతారు. మీతో ఎలా మాట్లాడేవారు? నాతో మంచిగా మాట్లాడతారు. ఆ 2 మాటలు ఎలా మాట్లాడేవాళ్ళు? నర్సింగన్న భోజనం చేశారా? మేము ఒకప్పుడు దుబ్బాక లక్ష్యపేట వినం, ఇప్పుడు 2003లో ఏమనం. అక్కడ ఒక దగ్గర ఒక 4-5 వేల మంది ఉన్నారు. నేను అక్కడ దూరాన్ని ఉన్నా. గన్మెన్ పిలిచి ఒక నర్సింగన్నని విలువ అని పిలిచి, అన్న మీరు భోజనం చేశారని అడిగాడు. మంచిగా సార్ మేము భోజనం చేసినామని చెప్పాను. ఇంకొకసారి 2008-9లో బెల్లంపల్లి నుంచి వేమనపల్లి పోవాలంటే అది సుమారు 22 కిలోమీటర్ 27 కిలోమీటర్స్ ఉంటుంది. దానికి మా కార్లో ప్రయాణం 5 గంటలు పట్టింది. అంటే రోడ్ లేదు. సో అట్లనే పోతూ ఒకరి దగ్గర మామిడి తోటలో నైట్ 11 అవుతుంది. అక్కడ ఎవరో మీల్స్ అరేంజ్ చేశాను, రెడ్డి వాళ్ళు మీల్ చేస్తున్నాం. అప్పుడు అనేవాడు, నరసింగన్న ఫస్ట్ మన పార్టీ వచ్చిన తర్వాత ఈ రోడ్ ఖచ్చితంగా మనమే చేయాలని చెప్పారు. కానీ చేసారు. అలాగే మన తెలంగాణకు సంబంధించి ఇంకా ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తే బాగుంటుంది అని మీరు ఫీల్ అవుతున్నారు? ఇంకా ఏమున్నా చేయాలి మేడం, ఇంకా ఎక్కువ చేయాలి. ఇప్పుడు అన్ని కులాలకు, అన్ని మతాలకు, అన్ని మతాలకు అందరూ చేస్తుండు. బెత్తో చేస్తుండు, కుమ్మరి చేస్తుండు, కమ్మరి చేస్తున్నాడు, ప్రతి ఒక్కరిని చేస్తున్నారు. బీసీలో చేస్తుండ్రు, ప్రతి ఒక్కరికి టౌన్లలో అన్నీ చేస్తుండ్రు. రైతు వేదిక అని ప్రతి ఒక్క మండలానికి రైతు వేదిక కడుతున్నారు. ఇది ఈ మన శ్మశాన నాటికలు కూడా కడుతుండ్రు. శ్మశాన నాటికలు ఇప్పటి వరకు ప్రపంచంలో ఎక్కడ కట్టలే. ప్రతి ఒక్క మండలానికి కడుతుండ్రు. భూమి లేకుంటే భూమి కొంటున్నారు, కొని కడుతుండ్రు. కొందరు వాలంటరీ వస్తూ నేను భూమి ఇస్తాను నాయన కట్టున్నాను వస్తుండ్రు. ఇంకా చాలా చేస్తారు. అలాగే పేద ధనిక అని కాకుండా ప్రతి ఒక్కరికి ఎడ్యుకేషన్ అన్నది ఖచ్చితంగా కావాలి. ఇప్పుడున్న ప్రజెంట్ ఈ కోవిడ్ సిచ్యువేషన్లో ఎడ్యుకేషన్కి పిల్లలకి చాలా గ్యాప్ వచ్చేసింది. సో దీని గురించి మీ అభిప్రాయం ఏంటి? ఇది కోవిడ్ వచ్చిందంటే ప్రపంచం మొత్తం వచ్చింది కదా మేడం. కాబట్టి తను కూడా ఇప్పుడు ఆన్లైన్లో పిల్లలు చదువుతుండ్రు. ఇప్పుడు ఆన్లైన్లో అంటే ఆన్లైన్లో పిల్లలు చదవడం దానికన్నా ప్రాక్టికల్ కన్నా థియరీ కన్నా ఆన్లైన్లో కొంచెం కష్టమే పిల్లలకు. చాలా కష్టం. ఎవరో ఒక 25% ఇంటెలిజెంట్ ఉంటారు, మిగతా వాళ్ళకి అర్థం కాదు. కాబట్టి ఈ కోవిడ్ ఉన్నంతసేపు ఈ ఎడ్యుకేషన్ కొంచెం ఇట్లనే ఉంటుంది. సో దీని గురించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? జాగ్రత్తలు ఏంటి మేడం, పిల్లలు ఇంట్లోనే ఉండి మాస్కులు కట్టుకొని బయట పోకుండా ఇంట్లో చదువుకోవాలి. ట్యూషన్ పెట్టుకుంటారో ఏం చేస్తారో చదువుకొని ఎగ్జామ్స్ అప్పుడు ఇట్లనే ఉంటే ఎగ్జామ్స్ ఉండే అనుకుంటా. అలాగే ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా లైక్ ఫీజులు ఎక్కువ పెట్టడం, దాని గురించి చాలా ఇష్యూస్. ఫీజుల గురించి ఈ మధ్యలో బాగా స్ట్రిక్ట్ చేశారు మేడం. ఫీజులు గవర్నమెంట్ చెప్పినంత బదిన ఫీజు పెట్టాలి, అంతకన్నా ఎక్కువ పెడితే మీ పర్మిషన్ అని క్యాన్సిల్ చేస్తారని చెప్పారు. మీరు కూడా అయిన ఉంటారు. ఖచ్చితంగా స్ట్రిక్ట్ ఆర్డర్ ఇచ్చారు. ఫీజు మేము చెప్పిన ప్రకారంగా పెట్టారని. కోవిడ్కి కూడా అట్లనే పెట్టారు. కోవిడ్కి కూడా ఏం చేసినారు, ఒక్కొక్కరి దగ్గర లక్షల కొద్ది వసూలు చేస్తున్నారు. లక్షల కొద్ది వసూలు చేసినా ఆ మనిషి బతకకున్నా కానీ చనిపోతే పైసలు ఇవ్వండి బాడీ ఇవ్వని రోజులు కూడా ఉన్నాయి. ఇక్కడ దానికి కూడా ఈ మధ్యలోనే ఏదో ఫిక్స్ చేస్తారు. అలాగే ఈఎంఐలు, ఇంటి రెంట్లు ఇవి కట్టడానికి కూడా కొంచెం అంటే పర్మిషన్స్ ఇచ్చారు కదా. ఈఎంఐలు కొంచెం బ్యాంకులలో ఈఎంఐ అయితే అడుగుతలేరు మేడం, టైం ఇచ్చారు. కానీ ఇల్లు కిరాయి అన్నది మాత్రం వాళ్ళు కొందరు లేని వాళ్ళు ఉన్న వాళ్ళు ఉంటారు, కొంచెం లేట్కి ఇస్తున్నారు. అయినా వాళ్ళు చెప్పిన పరంగానే ప్రభుత్వం చెప్పిన ప్రకారంగానే టీచర్స్ కూడా వాళ్ళకు కూడా ఆపాప శాలరీ వస్తుంది.
కాబట్టి 2-3 నెలలు కొంచెం లేటుగా ఇస్తున్నారని తెలిసింది. కాబట్టి దానికి కూడా సాల్వ్ చేస్తారు. ఓకే సార్, మీరు ఎంత బిజీగా ఉన్నారో నాకు తెలుసు. బట్ మీ బిజీ టైంలో మాకు టైం ఇచ్చి మా స్టూడియోకి వచ్చి చాలా చక్కటి విషయాలు చెప్పారు. అలాగే మీ కేసీఆర్ గారితో, కేటీఆర్ గారితో ఉన్న సంబంధం కానీ, అలాగే మీ పొలిటికల్ జర్నీ అంతా కూడా మాతో షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. ఫైనల్గా ఏం చెప్పాలనుకుంటున్నారు? ఫైనల్గా నేను ఇంతకుముందు చెప్పాను, అన్ని టీఆర్ఎస్ ప్రభుత్వం ఖచ్చితంగా ఇంకా 20 సంవత్సరాలు ఉంటుంది. కేసీఆర్ నంతసేపు గారు, కేసీఆర్ గారు మినిస్టర్ ఉంటారు. కాబట్టి సీఎం గారు ఖచ్చితంగా వారు ఉన్నంతసేపు అప్పుడప్పుడు చెప్తూ నాకేమైంది నేను గట్టిగానే ఉన్నా అంటారు. కాబట్టి అలాగే ఉంటారు. వారి తర్వాతనే కానీ ఇంకా వేరే కానీ అప్పటి వరకు మాత్రం ఖచ్చితంగా మా కేసీఆర్ గారు ఉంటారని నా యొక్క మనవి. కరోనా గురించి కూడా చెప్పండి. కరోనా అంటే దేశవ్యాప్తంగా వచ్చింది ఇది. కాబట్టి మన తెలంగాణ ప్రభుత్వం కూడా ఈ కరోనా గురించి మా కేసీఆర్ గారు, మా మినిస్టర్ రాజేంద్ర గారితో కూడా ప్రతి ఒక్క రోజు కూడా వారి సమీక్షిస్తూ ఏమవుతుంది, ఎన్ని వచ్చినాయి, ఎన్ని కేసులు వచ్చినాయి, ఎన్ని మరణాలు, ఎన్ని కూడా వారికి కరెక్ట్ రిపోర్ట్ ఇస్తుండ్రు. కేసీఆర్ గారు చెప్పిన ప్రకారంగానే మా హెల్త్ మినిస్టర్ రాజేంద్ర గారు కూడా వారి మాటలు ఆచా చూసకుండా ఖచ్చితంగా ఇస్తుండ్రు. కాబట్టి కరోనా కేసులు కూడా ఇప్పుడు ఈ మధ్యలో కొన్ని తక్కువ పడుతున్నాయి. కాబట్టి దాని గురించి మా కేసీఆర్ గారు చాలా ఇంట్రెస్ట్గా ఉన్నారు. For more updates, like, comment, subscribe to our channel.